జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మకు బదిలీ కావడంతో ఇన్నాళ్లు వైసీపీ నేతలకు ఒత్తాసు పలుకుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఉదంతాలను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బయటపెట్టారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ నేతలు జీవీఎంసీని భ్రష్టు పట్టించిన తీరును కమిషనర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టులకు షార్ట్ ఫాల్ ఎన్ని ఉన్నప్పటికీ కమిషనర్ తన లాగిన్లో నుంచి డీమ్డ్ అప్రూవల్స్ యథేచ్ఛగా ఇచ్చి స్వామి భక్తిని చాటుకోవడం అధికార దుర్వినియోగం కాదా అని నిలదీశారు. జీవీఎంసీ టెండర్లను ఖరారు చేసే విషయంలోనూ కోట్లాది రూపాయల టీడీఆర్ల జారీలోనూ తీవ్రమైన అవినీతి జరిగిందని వీటిపై విచారణ జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. హై రైజ్ అపార్ట్మెంట్స్ పేరుతో నిర్మాణ అనుమతులకు సంబంధించి వైసీపీ నేతలకి అడ్డగోలుగా జీవీఎంసీ అధికారులు దాసోహం అయిపోయి నియమ నిబంధనలు పక్కన పెట్టి సాక్షాత్తు జీవీఎంసీ కమిషనర్లు నిర్మాణ అనుమతులు కనీసం షార్ట్ ఫాల్స్ కూడా చూడకుండా ఆ షార్ట్ ఫాల్స్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా సంబంధిత ధృవీకరణ పత్రాలు ఏవి కూడా సమర్పించకుండా ఏవైతే నిర్మాణ అనుమతులు గత కమిషనర్లు ఇచ్చారో పదే పదే కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈరోజు బదిలీ అయిపోయినటువంటి జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆయన చేసినటువంటి నిర్మాణ అనుమతులకు సంబంధించిన అక్రమాలు ఇప్పటికే నిన్న కాక మొన్న ఎన్సీసీ సంస్థకి 97 ఎకరాల 30 సెంట్లలో ఇచ్చినటువంటి నిర్మాణ అనుమతులు నిబంధనల విరుద్ధంగా ఆయన అనుమతి ఇచ్చారు, అనుమతులు రద్దు చేయండి అని చెప్పి ఇదే వేదికగా కోరడం జరిగింది. చాలా బిల్డింగ్లకి షార్ట్ ఫాల్లో ఉంటుండగా కింద స్థాయి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్ల్యూపీఆర్ఎస్ దగ్గర నుంచి టీపీఎస్, టీపీఓ, ఏసీపీ, డీసీపీ, సీసీపీ దగ్గర వరకు కూడా షార్ట్ ఫాల్స్ ఉన్నాయని చెప్పి రాసినప్పటికీ కూడా ఆయన లాగిన్లో పెట్టుకొని డీమ్డ్ అప్రూవల్ చేశారు. చాలా ఫైల్స్ చేసేశారు. వైసీపీ నేతలకి తొత్తులుగా వ్యవహరించారనడానికి సాక్ష్యాధారాలతో ఇవాళ మేము మీ ముందర పెడతా ఉన్నాం. 7/P కొప్పాక అనకాపల్లిలో 2781 స్క్వేర్ మీటర్లు స్టిల్ట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్కి పర్మిషను షార్ట్ ఫాల్ ఉంది. షార్ట్ ఫాల్ ఉంటుండగానే జీవీఎంసీ కమిషనర్ లాగిన్లో డీమ్డ్ అప్రూవ్డ్ అయిపోయింది. ఇది బిఏ నంబర్ 1532, సర్వే నంబర్ 3/1, దారపాలెం ముడసర్లావ, ఎక్స్టెంట్ 1003 స్క్వేర్ మీటర్లు, ఇండివిజువల్ బిల్డింగ్ అయినా సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయకుండా షార్ట్ ఫాల్లో ఉంది. షార్ట్ ఫాల్లో ఉన్నదానికి జీవీఎంసీ కమిషనర్ గారు లాగిన్లో డీమ్డ్ అప్రూవల్ అయిపోయింది. ఒక ఆర్థిక విధ్వంసకారులతోని కుమ్మక్కయ్యి ఈ కమిషనర్ సాయికాంత్ వర్మ అడ్డగోలుగా ఈ ప్లాన్లు అప్రూవ్ చేసిన మాట వాస్తవం కాదండి. హెచ్ఈఐ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 20 ఏప్రిల్ 2023లో లాగేసుకున్నారు, వాళ్ళ దగ్గర కొట్టేశారు. ఒక లీజ్ ప్రాపర్టీ ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి దానికి 3 చేతులు మాలితే 3 సంస్థలు కళ్ళు మూసుకొని డీమ్డ్ అప్రూవల్ ఎలాగిచ్చేస్తారండి వీళ్ళు? ఈ డీమ్డ్ అప్రూవల్ ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ డీమ్డ్ అప్రూవల్ బేస్ చేసుకొని మళ్ళీ పేరుకి నామకా వాస్తా వీళ్ళు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇస్తారండి. ఆ స్టాప్ వర్క్ ఆర్డర్ పట్టుకొని కోర్టుకి వెళ్ళమని వీళ్ళే చెప్తారండి. టౌన్ ప్లానింగ్ అధికారులు కోర్టుకి ఏమని చెప్తారండి? కోర్టులో ఉన్నటువంటి చట్టంలో కొన్ని లొసుగులతోని నాట్ టు ఇంటర్ఫీర్ జీవీఎంసీ ఎంప్లాయీస్ అధికారులని చెప్పి ఇస్తుందండి కోర్టు. అంటే వీడు సంబంధిత పత్రాలు పెట్టకుండా డీమ్డ్ అప్రూవల్ కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ యొక్క విధానంలో పూర్తి స్థాయిలో ఆ నిర్మాణ పనులు అక్రమంగా జరుగుతూ ఉంటాయి. ఆ నిర్మాణ పనులు ఆపడానికి జీవీఎంసీ అధికారులకు అధికారం ఉండదు. కోర్టులో స్టే ఆర్డర్ ఉందంటారు, పనులు అయితే అయిపోతాయి. ఈ యొక్క భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దందా చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్మాణదారులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాప్ వర్క్ ఆర్డర్ పట్టుకొని వెళ్ళడం, కోర్టుకు వెళ్ళడం, ఆర్డర్ తీసుకురావడం, జీవీఎంసీ అధికారులు దానికి కొమ్ము కాయడం అలవాటుగా మారిపోయింది.